వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఈజ్ సతీష్. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎలక్షన్స్కు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను మొదలుపెట్టేసింది. ఇక టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ క్రమంలోనే 72 మందితో కూడిన తొలి జాబితాను తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ తొలి జాబితాను విడుదల చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. మరి ఈ తొలి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండొచ్చు, దానికి సంబంధించి టెంటీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూద్దాం. మొదట ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిద్దాం. ఉత్తరాంధ్రకు సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించి దాదాపు ఎవరెవరు ఖరారు అయ్యారో దానికి సంబంధించి టెంటీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎవరెవరు ఉండబోతున్నారో మనం చూద్దాం. బెందాలం అశోక్ ప్రస్తుతం ఇచ్చాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బెందాలం అశోక్ 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాలోనూ బెందాలం అశోక్ విజయం సాధించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా ఇచ్చాపురం నుంచి తిరిగి బెందాలం అశోక్ దాదాపు పోటీ చేయబోతున్నారు. అలాగే టెక్కలి అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, తిరిగి ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అంతకు ముందు ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. డీలిమిటేషన్కి ముందు హరిశ్చంద్రపురం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధించారు. అటు కింజరాపు ఎర్రవనాయుడు ఫ్యామిలీకి సంబంధించి ఒక రకంగా ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళ హవా కొనసాగుతోంది. 2019 ఎన్నికల సరళి మనం తీసుకునేటప్పుడు అటు 25 లోక్సభ స్థానాలకు కాను 22 లోక్సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 175 అసెంబ్లీ స్థానాలు కాను 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయినప్పటికీ కూడా అంత హవాలో కూడా కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కల నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా కూడా విజయం సాధించారు. ఇక కోన రవికుమార్ ప్రస్తుతం ఆమ్దాల వలస నుంచి కోన రవికుమార్ సిట్టింగ్ అభ్యర్థి కాబోతున్నారు. ఒక రకంగా అంటే పోటీ చేసే అభ్యర్థి కాబోతున్నారు. మనకు తెలుసు కోన రవికుమార్ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద తొలిసారిగా ఆయన విజయం సాధించారు. విజయం సాధించిన వెంటనే ప్రభుత్వ విప్పుగా చంద్రబాబు నాయుడు ఆయనకి అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో సొంత మేనమామ ఆయన తమ్మినేని సీతారాం చేతిలో ఓడిపోయారు. తమ్మినేని సీతారాం అక్కడ విజయం సాధించి ఈసారి మళ్ళీ ఆయన అక్కడ నుంచి బరిలో దిగరా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని సీతారాం మరి దిగరా అన్న చర్చ కొంత బలంగా వినిపిస్తోంది. చింతాడ రవి పేరు వినిపిస్తోంది. అలాగే డాక్టర్గా ఉన్న దానేటి శ్రీధర్ పేరు వినిపిస్తోంది. దానేటి శ్రీధర్ పేరు ఎంపీకి స్థానానికి కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఒకవేళ ఈక్వేషన్స్ గట్టా మారి ఎంపీకి వేరే క్యాండిడేట్ ఎవరైనా తెర ముందుకు వస్తే దానేటి శ్రీధర్ను ఆమ్దాల వలస నుంచి రంగంలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కోన రవికుమార్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్టే. ఇక్కడ వేరే ఆప్షన్ కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఆయన పోటీ చేసే అపోనెంట్కి సంబంధించి అంటే వైసీపీ అభ్యర్థికి సంబంధించి కొంత సందిగ్ధత నడుస్తోంది. నెక్స్ట్ చూద్దాం. గౌతు శిరీష పలాస నుంచి ఈసారి గౌతు శిరీష పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. గౌతు శ్యామసుందర శివాజీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి గౌతు శిరీషకు ఆయన తనయకు అవకాశం ఇస్తారన్న చర్చ తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా సాగుతోంది. ఏమాత్రం ఈక్వేషన్స్ కొంచెం అటు ఇటు అయితే తప్పించి గౌతు శిరీష పేరు దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. ఈసారి పలాస నుంచి గౌతు శిరీష పోటీ చేయబోతున్నారు. గౌతు శిరీష ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజును ఢీకొట్టబోతున్నారు. అలాగే ఎచ్చట నుంచి కిమిడి కళా వెంకట్రావు కోసం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడు కిమిడి కళా వెంకట్రావు. ఆయన ఎచ్చర్ల నుంచి ఈసారి బరిలో దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఎచ్చర్ల నుంచే పోటీ చేసి గొర్రెల కిరణ్ కుమార్ చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. దాదాపు కళా వెంకట్రావే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతారు. ఆయన కాదని అక్కడ వేరే అభ్యర్థిని పెట్టే అవకాశం లేదు. కానీ విజయనగరం ఎంపీ స్థానానికి సంబంధించి అశోక్ గజపతిరాజు ఆ పార్టీ నేత 2014లో విజయం సాధించారు. 2019లో ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కళా వెంకట్రావును ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో దించే అవకాశం ఉంది. విజయనగరం ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దించే పరిశీలనలో కళా వెంకట్రావు పేరుంది. కాబట్టి ఒకవేళ కళా వెంకట్రావుని విజయనగరం ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించితే ఇక్కడ కలిశెట్టి నాయుడు అప్పలనాయుడు పేరు ఇక్కడ వినిపిస్తోంది. కలిశెట్టి అప్పలనాయుడుకు ఇక్కడ అభ్యర్థిత్వం దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ దగ్గర ఒక చర్చ నడుస్తోంది.
అలాగే కొండ్రు మురళీమోహన్ విషయానికి మనం వస్తే ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మాజీ మంత్రి 2009లో ఆయన హెచ్చర్ల నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు, మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. బట్ 2014లో రాజా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా, గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన కంబాల జోగుల చేతిలో ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి రాజా నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ రంగంలో దిగబోతున్నారు. ఇక మిగతా నియోజకవర్గాలు చూద్దాం. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. బేబీ నైనా బొబ్బిలికి సంబంధించి మనం చూసాం. రా కదలిరా సభల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పర్యటించారు కూడా. బేబీ నైనా విషయం మనం చెప్పుకోవాలి. ఇక్కడ బొబ్బిలి రాజులు ఇక్కడ రాజకీయంగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు చాలా రోజులుగా. అయితే మనకు తెలుసు 2014 ఎన్నికల్లో సుజయ్ కృష్ణ రంగారావు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో సుజయ్ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీకి దగ్గరైపోయారు. బేబీ నైనా సుజయ్ కృష్ణ రంగారావు సోదరుడు, గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. అక్కడ యూత్లో కూడా బాగా పట్టుంది. అయితే ఈసారి బేబీ నైన్ను ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతుంది. ఆల్రెడీ ఇన్ఛార్జిగా ప్రకటించింది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బొబ్బిలి రాజులకి అక్కడ గుర్తింపు ఉంది. ప్రజల్లో కొంత మంచి పేరు ఉన్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ అదే కుటుంబానికి చెంది బేబీ నైన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దించడం దాదాపు ఖరారైపోయింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పనాయుడు రంగంలో ఉన్నారు. ఈసారి ఆయన టికెట్ దక్కుతుందా లేదన్న చర్చ కొంత జిల్లాలో నడుస్తోంది. సంబంగి వెంకట చిన్నప్పనాయుడు గత ఎన్నికల్లో బేబీ నైనా సోదరుడు సుజయ్ కృష్ణ రంగారావుపై విజయం సాధించారు. ఈసారి బేబీ నైనా టీడీపీ అభ్యర్థిగా వైసీపీని ఢీకొట్టబోతున్నారు. కిమిడి నాగార్జున చీపురుపల్లి నుంచి ఉన్నారు. కిమిడి నాగార్జున రాజకీయ నేపథ్యం గల కుటుంబం. కిమిడి మృణాలిని మనకు తెలుసు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆమె మంత్రిగా పనిచేశారు. కిమిడి మృణాలిని తనయుడు కిమిడి నాగార్జున తండ్రి కిమిడి గణపతిరావు ఒకసారి ఎంపీగా ఆయన గత ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి బొబ్బిలి ఎంపీ స్థానం నుంచి ఆయన ఓడిపోయారు. కిమిడి గణపతిరావు పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కిమిడి నాగార్జున ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టబోతున్నారు. గత ఎన్నికల్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేతిలో కిమిడి నాగార్జున ఓడిపోయారు. అయితే గతంలో ఒక ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీ నేతగా పోటీ చేశారు అభ్యర్థిగా. అయినప్పటికీ కూడా కిమిడి నాగార్జున వివాహానికి బొత్స సత్యనారాయణ దంపతులు వెళ్ళడం, అప్పుడు రాజకీయంగా ఇలాంటి వాతావరణం ఉండాలి కదన్న చర్చ కూడా అప్పుడు జరిగింది. అయితే ఈసారి బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారా చేయరా? ఇందాక నేను చెప్పినట్టుగా కిమిడి కళా వెంకట్రావుకి స్థానచలనం ఉండొచ్చు అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీ స్థానం పేరు పరిశీలన ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ పేరు కూడా విజయనగరం ఎంపీ స్థానానికి పరిశీలన ఉన్న నేపథ్యంలో మరి చీపురుపల్లి నుంచి అటు ఎవరైతే వైసీపీ క్యాండిడేట్ అంటే మళ్ళీ బొత్స సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొత్స సత్యనారాయణ కానీ బొత్స కుటుంబీకుల్లో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. వాళ్ళని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కిమిడి నాగార్జున ఈసారి ఢీకొట్టబోతున్నారు. సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం గుమ్మడి సంజారాణి చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్సీగా పనిచేశారు, కొంత విద్యాధికురాలు. అయితే గుమ్మడి సంజారానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్ ఆయన ఎస్టీ కాదని కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ అక్కడ ఓట్ బ్యాంక్ను డిసైడ్ చేయడంలో ఆర్పి బంజ్దేవ్ అనే వ్యక్తి అత్యంత కీలకం, మాజీ ఎమ్మెల్యే ఆయన. అయితే ఆర్పి బంజ్దేవ్తో ప్రస్తుతం గుమ్మడి సంజారానికి పసగడం లేదంటున్నారు. అలాగే అటు పాచిపెంట కానీ మక్కువ ఇలాంటి మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అంటే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కూడా కొంత గుమ్మడి సంజారాన్ని వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి గుమ్మడి సంజారాన్ని దాదాపు ఖరారు కావచ్చు, లేదంటే తేజోవతి అన్న ఒక టీచర్ను రంగంలో దించితే ఎలా ఉంటుందన్న ఒక రెండో పేరును కూడా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మిగతా స్థానాలు ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. టి జగదీశ్వరి, కురుపాం ఈ మనం ఇందాక మాట్లాడుకున్న సాలూరు, అలాగే ఈ కురుపాం, పార్వతీపురం ఈ మూడు కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాయి. కొత్త జిల్లాల పరంగా మనం చూసుకుంటున్నప్పుడు కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ పుష్ప శ్రీవాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో విజయం సాధించారు, డిప్యూటీ సీఎం కూడా అయ్యారు, తొలి విడత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు పుష్ప శ్రీవాణి. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పోటీ చేయడం దాదాపు
ఖరారైపోయిన ఆ వాతావరణం. అంతకు మించిన క్యాండిడేట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేరు. అయితే టీ జగదీశ్వరి కోసం మాట్లాడుకోవాలంటే టీ జగదీశ్వరి కొత్తగా రాజకీయాలకు వచ్చినట్టే. అయితే టీ జగదీశ్వరి భర్త గిరిజన శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. టీ జగదీశ్వరి మామ గతంలో సత్తుచర్ల విజయరామరాజు అనుచరుడిగా కొంత రాజకీయ అనుభవం కూడా ఉంది. ఇక్కడ సత్తుచర్ల విజయరామరాజు కీలకం. ఎందుకంటే కురుపాంకు సంబంధించి కానీ చెనమేరింగ్ అక్కడ 3-4 నియోజకవర్గాలకు సంబంధించి మాజీ మంత్రి సత్తుచర్ల విజయరామరాజు అత్యంత కీలకంగా పనిచేస్తారు. ఆయన మాట బట్టే అక్కడ గెలుపోవటం అనేవి డిసైడ్ అయ్యే వాతావరణం ఉంది. అయితే సత్తుచర్ల విజయరామరాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. టీ జగదీశ్వరిని ఆయన మాట మేరకే ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు నియమించారు కాబట్టి గెలుపోవటములు అనేవి అటు సత్తుచర్ల విజయరామరాజు మాట బట్టి ఆయన స్ట్రాటజీస్ బట్టే అక్కడ ఉంటాయి. పోటీగా ఉన్న పుష్ప శ్రీవాణి కూడా సత్తుచర్ల విజయరామరాజు సోదరుడు సత్తుచర్ల చంద్రశేఖరరాజు స్వయాన కోడలు కావడం కూడా ఇక్కడ మనం చూసాం. ఏ విధంగా చూసినా ఇక్కడ కురుపాంలో కొంత ఇంట్రెస్టింగ్ పోరైతే ఉండబోతోంది. ఈసారి ఇన్ఛార్జిగా ఉన్న టీ జగదీశ్వరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. పార్వతీపురం ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉంది. పార్వతీపురం బి విజయచంద్ర ఈసారి ఆయన కొత్త అభ్యర్థిగా రంగంలోకి వచ్చారు. పార్వతీపురానికి సమీపంలో ఉన్న నర్సీపురం గ్రామానికి చెందిన వ్యక్తి విజయచంద్ర. అయితే గతంలో కొన్ని ఎన్జిఓస్ నడిపారు అని ఒక చర్చ ఉంది. అలాగే మాజీ ఐఏఎస్ రామాంజనేయులు ఆయన ఒత్తిడి మేరకే చంద్రబాబు నాయుడు విజయచంద్రను పార్వతీపురం ఇన్ఛార్జిగా నియమించారంటున్నారు. మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన తప్పించి విజయచంద్రను ఇక్కడ కొత్త ఇన్ఛార్జిగా వేశారు. అంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి బి విజయచంద్రను ఇన్ఛార్జి చేసిన ముందు నుంచి కూడా దోరపరెడ్డి జగదీష్ ఇక్కడ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ కీలక నేతగా దోరపరెడ్డి జగదీష్ ఉన్నారు. కొప్పలవెల్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కొప్పలవెల్మ సామాజిక వర్గం అలాగే తూర్పు కాపు సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లే అత్యంత కీలకం, అత్యంత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓట్లు. పట్టణ పరిధిలో తూర్పు కాపు ఓట్లు, వైశ్య కమ్యూనిటీ ఓట్లు కీలకంగా వ్యవహరిస్తాయి. కొంత ఎస్సీ కమ్యూనిటీ ఓట్లు కీలకంగా వ్యవహరిస్తే రూరల్లో పూర్తిగా కొప్పలవెల్మ ఓట్లు అనేవి అత్యంత కీలకమైనవి. ఒకవేళ దోరపరెడ్డి జగదీష్తో ప్రస్తుతం రవిచంద్రకు విజయచంద్రకు సరైన సయోధ్య లేదన్న చర్చ కొంత నడుస్తోంది. బి విజయచంద్ర ఇన్ఛార్జ్ అయిన తర్వాత పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ అటు దోరపరెడ్డి జగదీష్ అలాగే మిగతా నేతలు ఈ మధ్యకాలంలో మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడిన సందర్భం మనం చూసాం. అలాగే మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను కూడా సరైన రీతిలో బి విజయచంద్ర పట్టించుకోవట్లేదన్న ఒక చర్చ ప్రధానంగా నడుస్తోంది. ఇదే విషయమై 3 రోజుల కిందట అశోక్ గజపతిరాజు మరికొందరు సీనియర్లతో చంద్రబాబు నాయుడు చర్చించారంటున్నారు. బి విజయచంద్ర ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనే అభ్యర్థి కాబోతున్నారని తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సంకేతాలు ఇచ్చింది. కానీ అక్కడ కీలకంగా ఉన్న దోరపరెడ్డి జగదీష్తో పొసగడం లేదు. అలాగే మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులతో పొసగని పరిస్థితుల్లో మరి దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఉమ్మడి విశాఖకు వద్దాం. ఉమ్మడి విశాఖకు వస్తే అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం సియాల దొన్నుదొర ఈసారి అభ్యర్థిగా వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. మనకు తెలుసు కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల దాడిలో మరణించారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఉండి తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో మృతి చెందిన నేపథ్యంలో ఆయన తనయుడు కిడారి శ్రవణ్కు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ ఆయన గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓడిపోయారు. కానీ ఈసారి కిడారి శ్రవణ్కు సర్వేలు అనుకూలంగా లేవు. పూర్తిగా కొంత పార్టీ పరంగా కూడా సానుకూలత వ్యక్తం కాని నేపథ్యంలో సిఆర్ఈ దొన్నుదొరకు ఈసారి టికెట్ ఇస్తామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన జనంలోకి వెళ్తున్నారు. ఆదివాసీ ఉద్యమాలు చేసిన అనుభవం ఉంది. అలాగే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కూడా సిఆర్ఈ దొన్నుదొర ఉన్నారు. ఈసారి అరకు నుంచి సిఆర్ఈ దొన్నుదొర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ ఈస్ట్. ఒక రకంగా వెలగపూడి రామకృష్ణ బాబు పాతుకుపోయారని మనం చెప్పాలి. ఎందుకంటే మనకు తెలుసు 2009, 2014, 2019 వరుసగా 3 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు వెలగపూడి రామకృష్ణ బాబు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి వైజాగ్ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాం విశాఖ జిల్లాకు సంబంధించి. పీజీవీఆర్ నాయుడు ఈయన గణబాబు అంటారు. వైజాగ్ వెస్ట్ ఈయన గత ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. అంత వ్యవధిలోనూ విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 4 సీట్లు వచ్చాయి 2019 ఎన్నికల్లో. ఈ విషయాన్ని మనం గమనించాలి. సిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ హవా చూపించింది. పసుపు జెండానే రెపరెపలాడిన వాతావరణం మనకు కనిపించింది. వైజాగ్ వెస్ట్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పీజీవీఆర్ నాయుడు, అందరూ ఆయన్ని గణబాబు అని పిలుస్తారు, ఆయనే తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. వంగలపూడి అనిత, పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి రాజ్యసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అలాగే రాజాంలో ఉన్న కంబాల జోగులను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయకరావుపేటకు షిఫ్ట్ చేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అంతకు ముందు ఎన్నికలు అంటే 2014 ఎన్నికల పరంగా మనం చూస్తే వంగలపూడి అనిత పాయకరావుపేట నుంచే విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో ఆమెను గోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు. ఆమె అక్కడ ఓడిపోయారు. తిరిగి పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి ఆమెను అభ్యర్థిగా ఖరారు చేయడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆమె పాయకరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు కోసం ప్రత్యేకంగా మనం పరిచయం చేయక్కర్లేదు. చాలా సీనియర్ మోస్ట్ నేత. అటు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో పనిచేశారు. కానీ ఎక్కడ డీవేట్ అవ్వలేదు. ముందు నుంచి కూడా కొంత పార్టీలో కొందరు నేతలతో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతల్లో అయ్యన్న పాత్రుడు ఒకరు. ఈసారి నర్సీపట్నం నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారే. ఆయన కాదని వేరొకరికి సీట్ ఇచ్చే వాతావరణం అక్కడ లేదు. అయితే అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. కొంత యంగ్ లీడర్స్ని ఎంకరేజ్ చేసే దిశగా విజయ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి చింతకాయల అయ్యన్న పాత్రుడును కాదని అక్కడ నిర్ణయించే వాతావరణం లేదు. ఒకవేళ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒప్పుకుంటేనే తనయుడికు సీట్ ఇచ్చే వాతావరణం అక్కడ కనిపిస్తోంది ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి. ఇక ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత కీలకం. ఉభయ గోదావరి జిల్లాలో ఎవరిది పైచేయి సాధిస్తే వాళ్ళే అధికారంలోకి వచ్చే ఫినామినా పొలిటికల్గా మనకి ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో టీడీపీ తొలి జాబితాలో దాదాపు ఖరారైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరో ఒకసారి చూద్దాం. ముందుగా తూర్పుగోదావరి జిల్లా చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో యనమల దివ్య, తునికి తెలుసు, యనమల రామకృష్ణుడు కోట, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అటు దాడిశెట్టి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2 సార్లు విజయం సాధించారు. అటు యనమల హవాకు ఆయన బ్రేక్ వేశారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే తుని నుంచి గత ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కుమార్తె యనమల దివ్య ఈసారి రంగంలో దిగడం దాదాపు ఖరారైపోయింది. యనమల దివ్య ఈసారి తుని నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దిగబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా నేతలకు ఒక స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చారంటున్నారు. అలాగే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, మరో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ, చాలా సీనియర్ పొలిటీషియన్. ప్రస్తుతం జగ్గంపేట నుంచి ఆయన తిరిగి పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో జ్యోతుల చంటిబాబు దగ్గర సమీప బంధువు చేతిలోనే ఆయన ఓడిపోయారు. అయితే ఇక్కడ జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. తోట నరసింహాన్ని జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఢీకొట్టబోతున్నారు. నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం, గత ఎన్నికల్లో పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మొదటి 2014 నుంచి 2019 వరకు నిమ్మకాయల చినరాజప్ప హోంమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబోతున్న ఎన్నికల్లో రంగంలో దిగబోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నెక్స్ట్ ఎవరు ఒకసారి చూద్దాం. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి, గత ఎన్నికల్లో అనపర్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయారు. ఈసారి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి రంగంలో దిగబోతున్నారు. ఆదిరెడ్డి వాసు రాజమండ్రి అర్బన్, ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ నుంచి ఆదిరెడ్డి భవానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్ నేత కింజరాపు ఎర్రవనాయుడు కుమార్తె ఆమె. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ కాకుండా ఆమె భర్త ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గోపాలపురం విషయానికి వస్తే గోపాలపురంలో మద్దిపాటి వెంకట్రాజు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాట్ల సుబ్బరాజు ముమ్మడివరం నుంచి ఈసారి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అలాగే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఇక పశ్చిమ గోదావరి విషయానికి వద్దాం. పశ్చిమ గోదావరి విషయానికి వస్తే పితాని సత్యనారాయణ మాజీ మంత్రి, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు.
2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మనం చూసాము ఆయన ఓడిపోయారు. గత ఎన్నికల్లో శ్రీరంగనాథరాజు చేతిలో ఓడిపోయారు. శ్రీరంగనాథరాజు ఈసారి ఆచంట నుంచి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తొలి విడత కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఈసారి తిరిగి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆచంట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. నిమ్మల రామానాయుడు పాలకొల్లు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో పాలకొల్లు నుంచి అంత వైసీపీ హవాలోనూ నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడాల గోపి ఇన్ఛార్జిగా ఉన్న గడాల గోపి రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. మంతెన రామరాజు ఉండికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో మంతెన రామరాజు ఇక్కడ విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన శివరామరాజు తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కొంత యోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా అటు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ మంతెన రామరాజు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకి తిరిగి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా జిల్లాలో చర్చ జరుగుతోంది. అలాగే ఉండి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న నరసింహరాజు అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక దెందులూరు కోసం ప్రత్యేకంగా మనం చెప్పలక్కర్లేదు. 2014లో చింతమనేని ప్రభాకర్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్బాయి చౌదరి చేతిలో ఓడిపోయారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని ఈసారి చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఢీకొట్టబోతున్నారు. అలాగే బొమ్మాజీ అనిల్ చింతలపూడి, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. చింతలపూడికి సంబంధించి బొమ్మాజీ అనిల్ పేరు దాదాపు ఖరారైంది. ఆయన కొత్త అభ్యర్థి, తొలిసారిగా రాజకీయాల్లో రంగంలో ఉండబోతున్నారు, అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మనకి తెలుసు మాజీ ఐఏఎస్ దానంకు బొమ్మాజీ అనిల్ అల్లుడవుతారు. బొమ్మాజీ అనిల్ ఈసారి చింతలపూడి నుంచి రంగంలో ఉండబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా కొంత ఇక్కడ క్లారిటీ రాలేదు. ఎందుకంటే ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉన్న కొయ్యాన మోషన్ రాజు వియ్యంకుడుగా ఉన్న విజయరామరాజు పేరు చింతలపూడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరిశీలనలో ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి బొమ్మాజీ అనిల్ పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎవరు ఖరారు కావచ్చో టెంటివ్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి మనం చూస్తే దాదాపు ఖరారైన పేర్లు టెంటివ్ మీకు అందిస్తోంది ఎక్స్క్లూజివ్గా. గద్దె రామ్మోహన్ రావు ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన 2 times ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా గెలిచిన సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావుకు మంచి పేరు కూడా ఉంది. విజయవాడ ఈస్ట్ నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి ఆయన రంగంలో ఉండబోతున్నారు. అలాగే బోండా ఉమ విజయవాడ సెంట్రల్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. దాదాపు బోండా ఉమ ప్రస్తుతం ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన అభ్యర్థి కావచ్చు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఎందుకంటే వంగవీటి రాధా కానీ లేదంటే వంగవీటి రాధా సోదరి కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ వంగవీటి రాధా అసెంబ్లీకి పోటీ చేస్తామంటే తెలుగుదేశం పార్టీకి వేరే ఆప్షన్ లేదు, విజయవాడ సెంటర్లో ఇస్తారు. అప్పుడు మరి బోండా ఉమాను ఎక్కడ పెడతారన్న చర్చ ఒకవైపు నడుస్తోంది. అలాగే వైసీపీలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. వైసీపీ అటు వంగవీటి రాధాని ట్రై చేస్తోంది. ఒకవేళ వంగవీటి రాధా కనుక ఒప్పుకుంటే విజయవాడ సెంటర్ నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా కూడా రంగంలో దిగొచ్చు. ఒకవేళ ఆ పార్టీలో ఆయన చేరినట్టయితే దిగొచ్చు అన్న చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. అందుకే ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుని పక్కకు జరిపి విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ ఇన్ఛార్జిగా వేశారు. కానీ ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ టికెట్ ఖరారు అంటే అభ్యర్థిత్వం ఖరారు కూడా కొంత క్వశ్చన్ మార్కులోనే ప్రస్తుతం ఉందంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా వేసిన తుదకంట వెల్లంపల్లి శ్రీనివాసే అభ్యర్థి అవుతారా అవ్వరా అన్న ఒక అనుమానం కొంత పార్టీలో జరుగుతోంది. అలాగే జిల్లాలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చలో ఉంది. దాని నేపథ్యంలోనే బోండా ఉమ అయితే దాదాపు ఖరారు. ఒకవేళ వంగవీటి రాధ విజయవాడ సెంట్రల్ కావాలి అనుకుంటే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే మాత్రం కొంత పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తంగిరాల సౌమ్య నందిగామ గతంలో తెలుసు, తంగిరాల ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆమె ఒకసారి ఎన్నికల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఈసారి నందిగామ నుంచి తంగిరాల సౌమ్య తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. శ్రీరామ్ తాతయ్య జగ్గైపేట నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య దాదాపు పోటీ చేయబోతున్నారు. కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మనకు తెలుసు. కొంత 2014 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన అనూహ్యంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు జిల్లాకు సంబంధించి. ఈసారి మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అయితే గత ఎన్నికల్లో కొల్లు రవీంద్ర మీద గెలిచిన పేర్ని నాని మాజీ మంత్రి ఈసారి పోటీ చేయట్లేదు. పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తికి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ఈసారి కొల్లు రవీంద్ర పేరుని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుని ఈసారి ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారు. యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం కోసం మనకు తెలిసిందే. 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద వల్లభనేని వంశీ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరైన నేపథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కొంత నొచ్చుకున్నారు. ఈసారి గన్నవరం టికెట్ కన్ఫర్మేషన్ అవుతుందా లేదన్న దానిపైన టికెట్ ఈసారి ఇచ్చే పరిస్థితి లేదన్నట్టు వైసీపీ అధిష్టానం చెప్పడంతో కొద్ది రోజుల కిందట యార్లగడ్డ వెంకట్రావు వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం, అలాగే గన్నవరం సంబంధించి ఒక బలమైన అభ్యర్థి కోసం వెతుకులాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఒక అస్త్రం దొరికినట్టుగా యార్లగడ్డ వెంకట్రావు దొరికారు. వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం ఇన్ఛార్జిగా ప్రకటించేశారు. గన్నవరంలో పోటీ చేయబోయే అభ్యర్థి అంటూ సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఈసారి గన్నవరం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. అలాగే ఉమ్మడి గుంటూరు విషయానికి వద్దాం. దాదాపు ఖరారైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, చర్చలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సంబంధించి టంటి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. నారా లోకేష్ మంగళగిరి గురించి మనం చూడాలి. గత ఎన్నికల్లో నారా లోకేష్ తొలిసారిగా మంగళగిరి నుంచి శాసనసభ ఎన్నికలకు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి ఎన్నికల్లో పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అక్కడ చిరంజీవి అనే కొత్త క్యాండిడేట్ని ఈసారి రంగంలో దించుతుంది. అంటే ఆయన గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. తర్వాత గత ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆప్కో చైర్మన్గా ఉన్నారు. ఈ మధ్యనే మార్పులు చేర్పుల్లో భాగంగా మంగళగిరి ఇన్ఛార్జిగా అభ్యర్థిగా చిరంజీవిని ప్రకటించిన నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి నొచ్చుకొని పార్టీ కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసినవే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేయబోతున్నారు. నారా లోకేష్ అటు పెనమలూరు నుంచి పోటీ చేస్తారు, హిందూపురం నుంచి పోటీ చేస్తారంటే చాలా చర్చ జరిగింది. కానీ ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడే గెలుస్తాను, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కుంటానంటూ కొన్ని ఆయన ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసింది. మంగళగిరి నుంచి నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ధూళిపాల నరేంద్ర పొన్నూరు చాలా సీనియర్ పొలిటీషియన్ ధూళిపాల నరేంద్ర. గత ఎన్నికల్లో కనుక ధూళిపాల నరేంద్ర గెలిచి ఉంటే డబుల్ హ్యాట్రిక్ అయ్యేది. అంటే 5 సార్లు ఆయన విజయం సాధించిన సీనియర్ నేత. అంత పెట్టని కోటగా ఆయన పొన్నూరును మార్చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పొన్నూరుకు సంబంధించి గత ఎన్నికల్లో రోసయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి తిరిగి పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రోసయ్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట. మనకు తెలుసు పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట నుంచి గెలిచి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే చిలకలూరుపేటకు సంబంధించి టీడీపీ ఇన్ఛార్జికి సంబంధించి చాలా చర్చ జరిగింది. భాష్యం ప్రవీణ్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, అటు పత్తిపాటి పుల్లారావు నొచ్చుకుని పార్టీ హైకమాండ్కు కొంత ఫిర్యాదు చేయటం, ఈ అన్నిటి నేపథ్యంలో చిలకలూరుపేట అభ్యర్థి ఎవరు అన్న చర్చ సాగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల క్రమంలో భాష్యం ప్రవీణ్ను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించే యోచనలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి పుల్లారావుకు దాదాపు లైన్ క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సిగ్నల్స్ కూడా ఇచ్చేసింది. ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి చిలకలూరుపేట నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గత ఎన్నికల్లో ప్రత్తిపాటి పుల్లారావు ఎవరి చేతుల్లోనైతే ఓడిపోయారో మంత్రి విడుదల రజని ఈసారి ఆమె అభ్యర్థిగా లేరు. చిలకలూరుపేట నుంచి మల్లిళ్ళ రాజేష్ నాయుడు అనే కొత్త అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి పోటీలో ఉండబోతున్నారు. ఈసారి ప్రత్తిపాటి పుల్లారావు ఆయన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఢీకొట్టబోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ కోసం కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా సీనియర్ పొలిటీషియన్. అటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అలాగే మధ్యలో భారతీయ జనతా పార్టీకి వెళ్ళటం, అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయటం, తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయితే ఈసారి ఆయన సత్తెనపల్లి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. అఫీషియల్గా సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తారంటూ ప్రకటన కూడా వచ్చేసింది, మనం చూసాం. ఈసారి సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలుపొందిన అంబటి రాంబాబు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అయితే ఈసారి సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తారా, లేదంటే ఆయనకు అవనగడ్డ నియోజకవర్గం మారుస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా దానిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే జీవి ఆంజనేయులు వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈసారి జీవి ఆంజనేయులు గత ఎన్నికల్లో ఒకసారి విజయం సాధించారు. జీవి ఆంజనేయులు గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి జీవి ఆంజనేయులు వినుకొండ నుంచి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల 2014లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నేత.
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. తిరిగి గురజాల ఇన్ఛార్జిగా ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల కోసం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఫ్యామిలీ చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఆ ఫ్యామిలీ. జోలకంటి బ్రహ్మానందరెడ్డి తల్లి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే మధ్యలో కొన్ని పరిణామాల క్రమంలో కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న జోలకంటి బ్రహ్మానందరెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యి తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా మారారు. మాచర్లలో మనకు తెలుసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి మధ్య రాజకీయం ఏ స్థాయిలో ఉందో మధ్యలో కొన్ని సంఘటనలే మనకి ఇప్పటికీ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నాయి. ఈసారి జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నక్కా ఆనందబాబు వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో మేరుగ నాగార్జున చేతిలో ఆయన ఓడిపోయారు. అక్కడ నుంచి గెలిచిన మేరుగ నాగార్జున మంత్రి కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి 2వ విడత కేబినెట్లో. అయితే మేరుగ నాగార్జున స్థానాన్ని షిఫ్ట్ చేశారు. ఆయనకి సంతనూతలపాడుకు షిఫ్ట్ చేశారు. కొండపి ఇన్ఛార్జిగా ఉన్న వరికోటి అశోక్ బాబును వేమూరుకు తీసుకొచ్చారు. ఈసారి నక్కా ఆనందబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరికోటి అశోక్ బాబును ఢీకొట్టబోతున్నారు. త్వరలో 70 మందికి పైగా అభ్యర్థుల పేర్లతో తెలుగుదేశం పార్టీ తొలి జాబితా విడుదలవబోతుంది. దాంట్లో ఏ పేర్లు ఉండొచ్చు అన్న అంశం సంబంధించి టెంటీవ్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో దాదాపు ఖరారైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరు, అధిష్టానం పరిశీలనలో ఉన్న పేర్లేంటో ఒకసారి చూద్దాం. గొట్టపాటి రవికుమార్ ప్రస్తుతం అద్దంకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గొట్టపాటి రవికుమార్ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి తర్వాత టీడీపీలోకి వెళ్లారు. అద్దంకి నుంచి గొట్టపాటి రవికుమార్ బాగా అక్కడ నాటుకుపోయారన్న భావన వైసీపీలో కూడా ఉంది. మొన్నటి వరకు బాచిన కృష్ణ చైతన్యని ఇన్ఛార్జిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ అవ్వదన్న నేపథ్యంలో హనిమీరెడ్డిని ఒక కాంట్రాక్టర్ని ఇప్పుడు ఇన్ఛార్జిగా రంగంలో దించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గొట్టపాటి రవికుమార్ తిరిగి పోటీ చేస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న హనిమీరెడ్డిని గొట్టపాటి రవికుమార్ ఢీకొట్టబోతున్నారు. పల్చూరుకు సంబంధించి ఏలూరు సాంబశివరావు 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాలోనూ ఏలూరు సాంబశివరావు పర్చూరు నుంచి విజయం సాధించారు. తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు రంగంలో ఉండబోతున్నారు. దామచర్ల జనార్దన్ సీనియర్ నేత దామచర్ల జనార్దన్ ఒంగోలు నుంచి గత ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. శ్రీ బాల వీరాంజనేయ స్వామి కొండపి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. శ్రీ బాల వీరాంజనేయ స్వామి కొండపి అనేది కొరకరాని కొయ్యగా మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 2014 ఎన్నికల్లో జూపుడు ప్రభాకర్ రావు పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇన్ఛార్జిగా ఉన్న వరకోటి అశోక్ బాబు వర్కౌట్ అవ్వట్లేదని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ను కొత్తగా కొండపి ఇన్ఛార్జిగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నియమించింది. బాల వీరాంజనేయ స్వామి 2 సార్లు వరుసగా విజయం సాధించారు. ఈసారి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ను ఆయన ఢీకొట్టబోతున్నారు. ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరికి సంబంధించి మనం చూస్తే ఉగ్ర నరసింహారెడ్డి తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడి నుంచి విజయం సాధించిన బుర్రా మధుసూదన్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అలాగే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నుంచి బరిలో దిగబోతున్నారు. గత ఎన్నికల్లో కందుల నారాయణ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాగార్జున రెడ్డి విజయం సాధించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారవచ్చు వైసీపీ నుంచి. లేకపోతే జంకే వెంకటరెడ్డి పేరు కూడా ఇక్కడ కొంత బలంగా వినిపిస్తోంది. వీళ్ళిద్దరిలో ఒకరిని కందుల నారాయణ రెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మార్కాపురం నుంచి ఢీకొట్టబోతున్నారు. ఇక నెల్లూరుకు వద్దాం. నెల్లూరుకు సంబంధించి పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు నుంచి రంగంలో ఉండబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి తనయుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. కోవూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఈసారి తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన్ని ఢీకొట్టబోతున్నారు. అలాగే ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు తెలుసు. ఆనవ రామనారాయణ రెడ్డి కోసం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిఫరై తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు ఆయన. అయితే ఆత్మకూరు నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారు. ఆత్మకూరు నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆనవ రామనారాయణ రెడ్డి వెంకటగిరి స్థానాన్ని అడుగుతున్నట్టుగా
తెలుస్తోంది. దీనిపైన కొంత చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు సిట్టింగ్ స్థానం ఆత్మకూరు నుంచి పోటీ చేస్తేనే బెటర్ అన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆనం రామనారాయణ రెడ్డికి చెప్పారంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టే. నెక్స్ట్ చూద్దాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి ఆయన ఉన్నారు. మనకు తెలుసు గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. మంత్రివర్గంలో అవకాశం రాకపోవడం, అలాగే పార్టీ పెద్దలతో కొంత విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీని వీడారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి గెలిచిన నెల్లూరు రూరల్ నుంచే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. పి నారాయణ మాజీ మంత్రి, నెల్లూరు సిటీ నుంచి ఆయన 2014 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఈసారి తిరిగి పి నారాయణ నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. త్వరలో విడుదల చేయబోతున్న తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో రాయలసీమ నుంచి ఎవరెవరు ఉండొచ్చు ఒకసారి మనం చూద్దాం. బొజ్జల సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మాజీ మంత్రి బొజ్జల గోపాల్ రెడ్డి తనయుడు, ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి బొజ్జల సుధీర్ రెడ్డి తిరిగి శ్రీకాళహస్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశం కనిపిస్తోంది. గాలి భానుప్రకాష్ నగరి, మనకు తెలుసు గాలి ముద్యోగ నాయుడు మాజీ మంత్రి తనయుడు గాలి భానుప్రకాష్ గత ఎన్నికల్లో నగరం నుంచి పోటీ చేసి ఆర్కే రోజా చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం రోజా మంత్రిగా ఉన్నారు. నగరం నుంచి గాలి భానుప్రకాష్ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఎన్ అమర్నాథ్ రెడ్డి పలమనేరు, మనకు తెలిసి 2014 ఎన్నికల్లో ఎన్ అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి తర్వాత టీడీపీలోకి చేరారు, మంత్రికి కూడా అయ్యారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి పలమనేరు నుంచి మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు పోటీ చేయొచ్చు. అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో కూడా టీడీపీ టికెట్ మీద పోటీ చేసి ఆయన పీలేరు నుంచి ఓడిపోయారు. ఈసారి తిరిగి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక కడప సంగతి చూద్దాం. కడప సంగతి విషయానికి వస్తే రెడ్డప్ప గారి మాధవి కడప నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. రెడ్డప్ప గారి మాధవి భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి గతంలో కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే రెడ్డప్ప గారి మాధవికి సంబంధించి వాళ్ళ మామ రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత. ఈసారి రెడ్డప్ప గారి మాధవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇప్పటికే కడప ఇన్ఛార్జిగా హైకమాండ్ ప్రకటించింది. సి భూపేష్ రెడ్డి జమ్మలమడుగు, మనకు తెలుసు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తమ్ముడి సోదరుడు సి భూపేష్ రెడ్డి జమ్మలమడుగు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ 2009, 2014, 2019 ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేశారు. ఆయనకి అదృష్టం పలకరించడం లేదు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్గా అందరికీ సుపరిచితుడే. అంతకుమించి మొన్నటి వరకు తెలంగాణ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి, అటు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి, ఇద్దరికి పుట్టా సుధాకర్ యాదవ్ వియ్యంకుడు. ఇక నెక్స్ట్ చూద్దాం. బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈసారి పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు రంగంలో ఉండబోతున్నారు. మనకు తెలుసు అంతకుముందు సతీష్ రెడ్డి రంగంలో ఉండేవారు, కానీ గత 2-3 ఎన్నికల నుంచి బీటెక్ రవి అటు వైఎస్ఆర్ ఫ్యామిలీని పులివెందుల్లో ఫేస్ చేస్తున్నారు. ఈసారి టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పులివెందుల నుంచి రంగంలో ఉండబోతున్నారు. జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరుకు సంబంధించి మనం చూస్తే జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిని అందరూ కూడా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటారు. అంటే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన చాలా పోరాటం చేశారు, చాలా ఆందోళనలో పాల్గొన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈసారి ప్రొద్దుటూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. కర్నూలు విషయానికి వస్తే కర్నూలుకు సంబంధించి తొలి జాబితాలో ఎవరెవరు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా అన్న అంశంకు సంబంధించి 10TV ఇస్తున్న అనాలిసిస్ మీరు వాచ్ చేస్తున్నారు. భూమా అఖిలప్రియ ఆలగడ్డ నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి ఆలగడ్డ నుంచి తిరిగి భూమా అఖిలప్రియ అభ్యర్థిగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే పానీయం నుంచి గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నెక్స్ట్ చూద్దాం. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నుంచి ఈసారి తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. కర్నూలు నుంచి టీజీ భరత్, టీజీ వెంకటేష్ తనయుడు ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశం ఉంది.
ఎందుకంటే మనకు తెలుసు కర్నూలు స్థానాన్ని గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. హఫీజ్ ఖాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈసారి హఫీజ్ ఖాన్ను టీజీ భరత్ ఢీకొట్టబోతున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఎమ్మిగ్నూరుకు సంబంధించి మాజీ మంత్రి జ్యోతిష్య రాజకీయ నాయకుడిగా పేరు పొందిన బీవీ మోహన్ రెడ్డి తనయుడు బీవీ నాగేశ్వరరెడ్డి ఈసారి ఎమ్మిగనూరు నుంచి బరిలో ఉండబోతున్నారు. అయితే ఎమ్మిగనూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేశవరెడ్డిని పక్కన పెట్టిన వాతావరణం కూడా ఉంది కాబట్టి ఈసారి బీవీ నాగేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైసీపీని ఎలా ఢీకుంటారో మనం చూడాలి. అనంతపురం విషయానికి వద్దాం. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినీ నటుడు, శాసనసభ్యుడు, హిందూపురం నుంచి సిట్టింగ్ శాసనసభ్యుడిగా నందమూరి బాలకృష్ణ ఉన్నారు. అయితే బాలకృష్ణ పోటీ చేయడం దాదాపు ఖరారు. కానీ నియోజకవర్గంలో ఒక చర్చ ఉంది. అటు బాలకృష్ణ కుమార్తె, అలాగే తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ భార్య, చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి కూడా రంగంలో ఉండే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీలోనే కొంత చర్చ జరుగుతోంది. దాదాపు నందమూరి బాలకృష్ణ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖరారైనట్టే. కానీ చివరిలో ఏదైనా కొన్ని అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే మాత్రం నారా బ్రాహ్మణి కూడా హిందూపురం అభ్యర్థి కావచ్చన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. పయ్యావుల కేశవ్ గత ఎన్నికల్లో ఉరవకొండ నుంచి విజయం సాధించారు. అనంతపురం జిల్లాలో గెలిచిన సీట్లలో హిందూపురం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం, అలాగే ఉరవకొండ కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. ప్రస్తుతం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా, పిఎస్సి చైర్మన్గా పయ్యావుల కేశవ్ ఉన్నారు. తిరిగి ఆయన ఉరవకొండ నుంచి రంగంలో ఉండబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. పరిటాల సునీత 3 సార్లు ఎమ్మెల్యే అయిన పరిటాల సునీత, పరిటాల రవి తెలుసు, సీనియర్ పొలిటీషియన్, దివంగత నేత, ఆయన సతీమణి పరిటాల సునీత ఈసారి రాప్తాడ్ నుంచి రంగంలో ఉండబోతున్నారు. అలాగే జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయారు. అక్కడ పెద్దారెడ్డి విజయం సాధించారు. ఈసారి తిరిగి జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. కందికొండ వెంకట ప్రసాద్ కదిరి నుంచి ఆయన ఈసారి రంగంలో ఉండబోతున్నారు. గత ఎన్నికల్లో సిద్ధారెడ్డి చేతిలో కందికొండ వెంకట ప్రసాద్ ఓడిపోయారు. అయితే కదిరి నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన సిద్ధారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అక్కడ మైనార్టీ అభ్యర్థిని రంగంలో దించింది. ఈసారి కందికొండ వెంకటప్రసాద్ మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. చూశారు కదా, త్వరలో తెలుగుదేశం పార్టీ ప్రకటించబోయే తొలి జాబితాలో దాదాపు 10 టీవీ ప్రకటించిన పేర్లే ఉండబోతున్నాయి. 1-2 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల వడపోతులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా తీవ్ర కసరత్తు చేస్తోంది. అలాగే జనసేనకు కూడా కొన్ని సీట్లు కేటాయించి ఉండాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ సీట్లలో దాదాపు జనసేన అడుగుతున్న సీట్లు దాదాపు లేవనే చెప్పాలి. కానీ 1-2 సీట్ల దగ్గర ఒకవేళ జనసేన ఏదైనా ఒత్తిడి చేస్తే కొన్ని మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో దాదాపు ఉండబోతున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్టుకు సంబంధించి 10 టీవీ అందించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.